ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనము. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు ప్రతి ఒక్కరిని కూడా దీవించాలని, దేవుడు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటున్నాడండి. చూడండి, దేవుని యొక్క దీవెనలు నీకు మెండుగా కలగాలంటే నువ్వేం చేయాలంటే దేవుని పట్ల నువ్వు నమ్మకంగా బ్రతకాలండి. ఎందుకంటే చూడండి, చాలామంది దేవుని నమ్ముతారు, దేవుని విశ్వాసం ఉంచుతారు, కానీ దేవుని నమ్మితే నువ్వు సరిపోదు పిల్లరా. దేవుని కోసం నమ్మకంగా బ్రతికే వాళ్ళు కావాలి. కనుక ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం పిల్లరా. చూడండి, దేవుని నువ్వు నమ్ముతున్నావేమో అయితే మంచిదే, కానీ దేవుని కొరకు నువ్వు నమ్మకంగా బ్రతుకుతున్నావా లేదా అనేది ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే దేవునికి నమ్మకంగా బ్రతికే వాళ్ళు కావాలి. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మోషేను గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని మోషేను గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. అనగా మోషేకు దేవుడు అప్పగించినటువంటి పని విషయంలో మోషే నమ్మకంగా చేసినవాడుగా కనిపిస్తూ ఉన్నాడు. చూడండి, ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు మోషేకు అప్పగించిన పని చూడండి, ఐగుప్తు నుంచి వారిని విడిపించి వారిని నడిపించేటువంటి పనిని దేవుడు మోషేకు అప్పగించినప్పుడు దేవుని పట్ల నమ్మకంగా మోషే దేవుని పని చేసిన వాడిగా ఉన్నాడు. దేవుడు నిన్ను ఎంతగానో నమ్ముతున్నాడు. నువ్వు పరిశుద్ధంగా జీవించాలని, నువ్వు పవిత్రంగా బ్రతకాలని దేవుని మీద ఎంతగానో నమ్మకాన్ని ఉంచుతున్నాడు. కనుక దేవుని పట్ల నువ్వు నమ్మకంగా బ్రతకడానికి నువ్వు ఇష్టపడతావా? ఈరోజు ఒకసారి ఆలోచించాలని ప్రేమతో మీకు తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో ప్రభు, ఈరోజు అయా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయని మీరు తెలియపరిచారు తండ్రి, మీ స్తోత్రాలు. ఈరోజు ప్రభు, ఎంతమందినైనా ఈ మాటలు వింటున్నారో ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ప్రతి ఒక్కరు ప్రభు అయా మీ కొరకు నైనా తండ్రి నమ్మకంగా బ్రతికి అయా మెండైనటువంటి దీవెనలు ప్రభు వారు నేను పొందుకోవడానికి ప్రభు మీరే సహాయము చేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మీతో మాట్లాడినట్లయితే చూడండి, ఈ యొక్క వీడియోను లైక్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అనేకులకు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క వీడియోను షేర్ చేసి ఈ యొక్క స్వార్థ పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.